అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అవినీతి కాంట్రాక్టర్ కు కమిషనర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఓ అఖిలపక్ష కాంట్రాక్టర్ తన షాపును కేఎఫ్సీ ఫుడ్ కోర్ట్ కు రెంట్కిచ్చారు. సదరు ఫుడ్ కోర్ట్ వ్యాపార సంస్థకు మున్సిపల్ ఆస్తులు అప్పనంగా కట్టబెడుతున్నారని కూటమి కౌన్సిలర్ల సమావేశంలో ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్ అడ్డగోలు వ్యాపారానికి వంత పాడుతున్నారని మండిపడ్డారు. అటు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆనుకొని ఉన్న భవనం లీజు విషయంలో కూడా హౌస్ లో రగడ చోటు చేసుకుంది. అలాగే ప్రైవేట్ సంస్థలకు మున్సిపల్ కార్యాలయ ఆరుడలో ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ సహకరించారని ఆరోపించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ కి తెలియకుండా కౌన్సిల్ ఆమోదం లేకుండానే కొందరికి నిధులు చెల్లించినట్లు కమిషనర్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పలు అంశాలపై కమిషనర్ ను కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, జనసేన కూటమి సభ్యులు నిలదీశారు. మున్సిపల్ కార్యాలయంకు ఆనుకొని ఉన్న భవనంలోనే ఇంత అవినీతి జరుగుతుంటే పట్టణంలో ఇంకెంత అవినీతి జరుగుతుందంటూ ధ్వజమెత్తారు కౌన్సిలర్లు. మున్సిపల్ పాత ఈ సేవా కేంద్రం దీన్ని మళ్ళీ పాట పెట్టి పాటదారుడు తీసుకుని దాన్ని వేరేగా దానికి షాప్కి రెంట్కి ఇచ్చి అతను మేము కౌన్సిల్లో అతనికి పాటకి ఇచ్చిన నారస్ ప్రకారం కాకుండా ఆ బిల్డింగ్ని కానీ చుట్టూరు ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ జనరేటర్స్ కానీ అతను ఇష్టంగా మున్సిపాలిటీ సైట్ని అంతా వాడుకుంటే అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్టుండి వాళ్ళు తప్పుకు అప్పించుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మేము కౌన్సిల్కి తీసుకొస్తాం అంటాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాధనం సాధారణ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు తీసి ట్రాన్స్ఫర్లు కట్టి అతని వ్యాపారానికి ప్రోత్సహించడం, తోడ్పడటం అనేది మరి ఈవేళ సర్క్యులర్ బజార్ చూసుకోవచ్చు. టౌన్లో మున్సిపాలిటీ ఉన్న చాలా ఉన్నాయి షాపులు. ఇవన్నీ అన్నిటికి ఇవ్వలేనంత సౌకర్యాలు దీనికి ఎంచేత ఏం ఉద్దేశించి ఏం ఆశించి దీనికి ఎంత చేస్తున్నారు అనేది మరి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు మన మున్సిపల్ ప్రాంగణంలో గత కౌన్సిల్లో ఏదైతే ఇక పాత ఈ సేవా భవనాన్ని టెండర్ వేసి ఒక వ్యక్తి లీజుకు తీసుకుని అతను వేరే ఆయనకి లీజుకి ఇచ్చి ఇక మున్సిపల్ ప్రాంగణంలో దానికి సంబంధించి ఇక జనరేటర్ పెట్టిన ఒక దిమ్మ, కరెంటుకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ కూడా మన చైర్మన్ గారి రూమ్ వెనకాల పెట్టడం కూడా జరిగింది. ఇది మనం ఇచ్చింది ఏంటి నార్మల్స్ ఓన్లీ అక్కడున్న ఆఫీసు అది ఏదైతే ఉందో దానికి ఇస్తే ఈయన ఎడిషనల్గా మా మున్సిపల్ ప్రాంగణంలోకి వచ్చి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఈ స్టాఫ్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ కానీ ఏదైనా బయటికి వెళ్ళాలన్నా ఈ వాడుకునే ప్లేస్ని ఇలా ఇష్టారాజ్యంగా అధికారులు కేవలం కమిషనర్ గారు అతను చెప్పే విధానం ఎలా ఉందంటే కేవలం ఇది మున్సిపాలిటీకి ఆదాయం కోసం నేను ఏదైనా చేస్తాననేదిగా మీకు మీడియా ముందుగా అతను ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చింది ఏంటి అక్కడ ఓన్లీ ఆ ఈ సేవా భవనాన్ని ఇచ్చాం. అది దానికి వెనక్కి వచ్చి ఇష్టారాజ్యంగా నార్మల్స్ మార్చి ఇది చేయటం చట్ట విజయనారం. ఈరోజు మన మున్సిపల్ ప్రాంగణం